ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇగో ఒకరేమో అవునంటారు, ఒకరేమో అంటే కాదంటారు. మీ ఉద్దేశ ప్రకారం ఇది మీరేమంటారు? చాలా నయం, బానే చేసిండు అనుకో. కానీ ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి ఆడోళ్ళు కొట్టుకుంటారు, మగవాళ్ళకి సీట్లు కొట్టుకుంటారు, లేవు గొడవలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఆ, ఫ్రీ బస్ పెట్టడం వల్ల దినసరి సరుకులు ఉప్పు పప్పు నూనె బియ్యం పైన ఎక్కువ. అది ఏం సంబంధం లేదమ్మా, ఉమ్. అంటే ఏం లేదు. మరి ఉచిత కరెంటు ఇవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర రెవెన్యూకి నష్టమే కదా. నష్టం ఏం లేదు, దాని తగ్గట్టు ఆయన చూపిస్తుండు కదా. ఉమ్. మరి ఆయన వేరేటోళ్ళ ముందు అప్పులు చూపించింది అన్నారు, ఇప్పుడు ఈయన అన్ని చేసుకొస్తుండు కదా. ఉమ్. మరి అన్ని కావాలంటే కూడా ఒక్కసారి కావు కదా. ఉమ్. మా అంటే ఇప్పుడు సంవత్సరం కూడా కాలే కదా ఆయన. ఉచిత పథకాలు అసలు ఉంచడం బెస్టా తీసేసి మరి ఈ వయసు వాళ్ళకి ఉచిత బస్సు పెడితే బాగుంటది అంటే ఏ వయసు వాళ్ళకి ఉచిత బస్సు పెడితే బాగుంటది అంటారు? అంటుండ్రు కొంతమంది, ఒక్కరొక రకం అన్నారు, ఇక ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడతారు. ఓకే. అంతే. ఇప్పుడైనా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయంటారా మరి ఈ ప్రభుత్వంలో అయినా? ఇక నమ్మకం పెట్టుకుంటుండ్రు, ఆ. ఇస్తారని నమ్మకం పెట్టుకుంటుండ్రు. ఆ. తర్వాత ఎట్లయితో తెలియదు, అది వచ్చినాక తెలుస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే మనకి పథకాలు అయితే చాలా తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడైనా మరి ఈ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ జరుగుతుందా అట్లనే ఉంటది అంటారా? ఇక టైం ఉంది కదమ్మా, ఆయన వచ్చి ఎన్ని రోజులు అయితే లేదు కదా. థ్యాంక్ యూ.